రేవంత్ రెడ్డి ఏలుబడిలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. చివరకు మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదు. రిపోర్టర్లను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలానికి చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండా సతీష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. బెయిల్ రావద్దని కుట్రతో శుక్రవారం అరెస్ట్ చేసి మహబూబాబాద్ జిల్లా సబ్ జైలుకు తరలించారు. జైల్లో రిపోర్టర్ కొండా సతీష్తో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ములాఖాత్ అయ్యారు. గతంలో పెద్దబంగర పోలీస్ స్టేషన్లో మందు పార్టీ జరిగింది. ఆ ఘటనను రిపోర్టర్ కొండా సతీష్ బయటపెట్టారు. దాంతో సతీష్పై పోలీసులు పగబట్టి తప్పుడు కేసు నమోదు చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. వెంటనే సతీష్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలేకరు సతీష్ మీద కేసు పెట్టడం జరిగింది. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు పోలీసులతో చెప్పించి పోర్ట్ చేసి నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టొద్దు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టొద్దని గతంలో ఎస్ఐ గారు నన్ను చాలా టార్చర్ చేశాడు. అయినా వాస్తవాలు నేను ప్రజల దగ్గర తీసుకుపోతా, తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెడతా అని ఆయన గట్టిగా నిలబడి ప్రజల సమస్యలను పరిష్కారం చేయలేని ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు వినిపించాడు. అది కక్ష సాధింపుతో పెట్టి వాళ్ళ కుటుంబంలో చిన్న కేసు అయింది. ఇద్దరు అన్నదమ్ములు మాట అనుకున్నారు. ఈయన కూడా పిటిషన్ పెడితే అది పట్టించుకోలేదు. వాళ్ళు ఇచ్చిన పిటిషను వీళ్ళే పోర్ట్ చేసి వాళ్ళ బ్రదర్ తోటి పిటిషన్ ఇప్పించి, అంటే ఎసుంటి కేసు పెట్టారంటే చిన్న కేసు, అది అవైలబుల్ రాకుండా కావాలని ఫ్రైడే రోజు చూసి, పండుగ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి 3-4 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళ ఫోర్స్ తోటి ఆడ ఎస్ఐ ఆడ ఎంబడి జైల్లో పెట్టడం జరిగింది.